గైస్ ఆల్రెడీ తమిళ ఫోటో చూసే ఉంటారు కదా, మీకోసం ఒక మంచి బర్త్డే ఫోటో ఎడిటింగ్ అయితే చేస్తాం. చాలా అంటే చాలా సూపర్ గా ఉంది కదా. ఈ విధంగా ఎడిట్ చేసుకోవాలంటే కొన్ని బ్యాక్గ్రౌండ్స్ పిన్స్ అయితే కావాలి. అవన్నీ వచ్చేసి నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తే మీరు అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఎవరైతే డౌన్లోడ్ చేసుకుంటారో ఈ వీడియోకి ఒక లైక్ చేసి కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ ఏం వీడియో చేయాలో 100% అయితే చేయడానికి అయితే ట్రై చేస్తాను. గైస్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు 100% రిజల్ట్ అయితే వస్తుంది. సో ఏమాత్రం ఆలస్యకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. గైస్ మీరు బ్యాక్గ్రౌండ్స్ పేన్స్ అయితే ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ మొబైల్ ఉన్న పిక్సార్ట్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకోండి. లేకపోతే మనకి అవైలబుల్ ఉంటుంది, అక్కడికి వెళ్ళేసి డౌన్లోడ్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఇంటర్ఫేస్ వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్స్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ ఇచ్చుకోండి. సో క్లిక్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత పైన మనకి వైట్ కలర్ కనిపిస్తుంది కదా, సో దానిపైన క్లిక్ ఇచ్చుకోండి. సో క్లిక్ చేయగానే మనకైతే ఇలా వచ్చేసింది. వచ్చేసిన తర్వాత ఇక్కడ కింద టూల్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, సో దానిపైన క్లిక్ ఇచ్చుకొని ఇక్కడ మనకి క్రాప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది చూడండి, దానిపైన క్లిక్ ఇచ్చుకోండి. సో క్లిక్ ఇచ్చుకున్న తర్వాత ఇక్కడ 3:4 రేషియో ఉంది కదా, సో ఇక్కడ చూసుకొని కింద దానిపైన క్లిక్ ఇచ్చేసుకోండి. క్లిక్ ఇచ్చుకున్న తర్వాత పైన టిక్ మార్క్ ఇచ్చేసేయండి. టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత సింపుల్ గా ఇక్కడ యాడ్ ఫోటో పైన ట్యాప్ చేయండి. మీ ఇంత డౌన్లోడ్ చేసుకునే పేజెస్ ఉంటాయి కదా, అందుకని ఈ పేజ్ అయితే యాడ్ చేసేసుకోవాలి. ఇక్కడ యాడ్ చేసుకొని జూమ్ చేసుకొని ఇలా ఇంత సైజులో చేసుకొని పైన ఈ సైజులో అయితే ఇలా పెట్టేసి పైన టిక్ మార్క్ ఇచ్చేసేయండి. సో టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ యాడ్ ఫోటో పైన ట్యాప్ చేయండి. సో ట్యాప్ ఇచ్చేసి మీరు ఒక ఫోటో అనేది ఇక్కడ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. యాడ్ చేసేసుకొని దీన్ని జూమ్ చేసేసుకుని ఫోటోని జూమ్ చేసేసి ఇలా పెట్టేసి ఇక్కడ పక్కకి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ బ్లెండ్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూసుకోండి. మనకి ఇక్కడ కింద ఆరో మార్క్ చూపిస్తున్నా కదా, దానిపైన క్లిక్ ఇచ్చేసి స్క్రీన్‌లో పెట్టేసేయండి. ఆ ఫోటో అనేది మన బ్యాక్‌గ్రౌండ్‌లోకి అయితే వెళ్ళిపోతుందన్నమాట. ఇలా మనకి మంచి లుక్ అయితే వస్తుంది. పైన టిక్ మార్క్ ఇచ్చేసేయండి. సో టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ యాడ్ ఫోటో పైన ట్యాప్ చేయండి. సో ట్యాప్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు ఇంకొక ఫోటో ఫుల్ ఫోటో తీసుకోండి. తీసుకొని ఇక్కడ యాడ్ ఫోటో పైన ట్యాప్ ఇచ్చేసి సో ఇప్పుడు దీన్ని బ్యాక్‌గ్రౌండ్ అనేది రిమూవ్ చేయాలి. మనం ఎట్లా రిమూవ్ చేయాలంటే ఇక్కడ పక్కకి స్క్రాల్ చేస్తే మనకి ఇక్కడ రిమూవ్ బీజీ అని మనకి ఇప్పుడు పిక్సార్ట్‌లో కొత్త ఆప్షన్ వచ్చిందన్నమాట. దీనిపైన క్లిక్ ఇచ్చుకోండి. క్లిక్ ఇచ్చుకొని రిమూవ్ బ్యాక్‌గ్రౌండ్ పైన క్లిక్ చేయగానే వితిన్ సెకండ్స్‌లో బ్యాక్‌గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోతుంది. ఇదనేది ఇప్పుడు కొత్తగా వచ్చిన పిక్సార్ట్‌లోనే ఉంది. మీకు ఒకవేళ కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి యాప్ లింకు. సో నేనైతే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే లింక్ అయితే ఇస్తాను. సో ఇక్కడ చూసుకొని బ్యాక్‌గ్రౌండ్ అయితే రిమూవ్ అయిపోయింది కదా. అయిపోయిన తర్వాత ఇలా జూమ్ చేసుకొని కరెక్ట్‌గా లెఫ్ట్ సైడ్‌లో అయితే ఇలా పెట్టేసేయండి. సో ఇలా పెట్టేసిన తర్వాత పైన టిక్ మార్క్ ఇచ్చేసుకోండి. సో టిక్ మార్క్ ఇచ్చేసుకున్న తర్వాత మళ్ళీ యాడ్ ఫోటో పైన ట్యాప్ చేయండి. సో ట్యాప్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు మీకు ఒక బర్త్‌డే పేజ్ అయితే ఇస్తాను. దాన్ని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ యాడ్ చేసేసి దీన్ని కూడా సేమ్ పక్కకి స్క్రోల్ చేసి బ్లెండింగ్‌లోకెళ్ళేసి దీన్ని కూడా మల్టీలో పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత దీన్ని జూమ్ చేసేసి ఇక్కడ ఇలా అయితే సెట్ చేసేయండి. సెట్ చేసేసి పైన టిక్ మార్క్ ఇచ్చేసుకోండి. సో టిక్ మార్క్ ఇచ్చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ ఇప్పుడు బర్త్‌డే ఎవరిదైతే ఉందో వాళ్ళ నేమ్ అనేది ఇక్కడ టెక్స్ట్ రాసుకోవాలన్నమాట. ఇక్కడ టెక్స్ట్ పైన క్లిక్ ఇచ్చేసి సో ఇప్పుడు ఇక్కడ నేనైతే దీపు అని రాస్తున్నా. సో దీప్ అని రాసాం కదా, పైన టిక్ మార్క్ ఇచ్చేసి ఇక్కడ మనకి ఫండ్స్ ఉంటాయి. ఫస్ట్ దానికన్నా ముందు కలర్ సెట్ చేసుకోండి. ఇది మనకి అపోజిట్ కలర్ పెట్టుకోవాలి, బాగుంటది. నేను రెడ్ కలర్ పెడుతున్నా. పెట్టేసి ఇక్కడ చాలా ఫండ్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ చూసుకోండి. ఫండ్స్‌లో మీకు నచ్చిన ఫాంట్ అయితే పెట్టుకోండి. సో నేనైతే ఏదైనా ఒక ఫాంట్ పెడుతున్నా. ఇలా ఒక ఫాంట్ పెట్టేసి చూపిస్తా ఆగు, మంచి ఫాంట్ అయితే. సో ఇదైతే పెట్టుకుంటున్నా. ఇది పెట్టేసుకొని ఇలా పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత పైన టిక్ మార్క్ ఇచ్చేసుకోండి. సో టిక్ మార్క్ ఇచ్చేసుకున్న తర్వాత ఇక్కడ టూల్స్‌లో మనకిక్కడ ఏఐ ఎన్హాన్స్ అని ఒకటి ఆప్షన్ వచ్చిందనమాట. దానిపైన క్లిక్ ఇచ్చుకోండి. ఫోటో అనేది మనకి రెడ్మీ యాప్ ఎట్లుంటదో రెడ్మీ ఆప్షన్ అనేది మనకి పిక్సార్ట్‌లోనే ఇచ్చేసిండనమాట. ఇదైతే చాలా బెస్ట్ ఫీచర్ అనుకోవచ్చు. ఒకవేళ యాప్ లింక్ మీకు కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి. ఒక 100 కామెంట్స్ వచ్చినాయనుకో 100% అయితే నేను యాప్ లింక్ అయితే ఇస్తాను. సో చూసుకోండి ఫోటో డిఫరెన్స్ దీనికి దానికి ఎంతగానం క్లారిటీ చేసిందో చూడండి. ఇలా చేసేసాక దానిపైన టిక్ మార్క్ ఇచ్చేసుకొని పైననే మనకి ఆప్షన్ ఉంటుంది, సేవ్ ఆప్షన్ ఇక్కడ చూసుకోండి. దానిపైన క్లిక్ ఇచ్చేసుకుంటే మీ ఫోటో అనేది గ్యాలరీలోకి అయితే సేవ్ అయితే అయిపోతుందనమాట. సో గైస్ చూసారు కదా, చాలా సింపుల్. ఫోటో ఎడిటింగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.